అట్లాంటిస్ కథ మొదట ప్లేటో రాసినది. క్రీస్తు పూర్వం 360 సంవత్సరాల ప్రాంతంలో ప్లేటో తన టిమేయస్ మరియు క్రిటియస్ అనే గ్రంథాల్లో అట్లాంటిస్ గురించి వివరించాడు. ఈ కథ తరం నుంచి తరం ఆచారంగా కొనసాగి చివరకు సెలన్ అనే తత్వవేత్త ద్వారా ప్లేటోకు చేరింది. అట్లాంటిస్ ఒక ప్రగతిశీల నాగరికతగా ఉంది. దీనికి సాంకేతికత, శిల్పం మరియు సామాజిక అంశాల్లో అద్భుత పురోగతులు ఉన్నాయి. అట్లాంటిస్ ధనికంగా, శక్తివంతంగా మరియు సంస్కృతంగా ఉన్న ఒక స్తంభనమైన పట్టణం. ప్లేటో ప్రకారం అట్లాంటిస్ రాజధాని భూభాగం మరియు నీటి వలయాలతో నిర్మించబడింది. ఇది అట్లాంటిస్ నగరాన్ని మరింత ప్రత్యేకతగా నిలబెట్టింది. అట్లాంటిస్ భూకంపం లేదా వరద కారణంగా నాశనం కావడంతో ఆ నాగరికత పతనమైందని చెబుతారు. ఈ విధ్వంసం, అధిక అహంకారం మరియు దుర్వినియోగం నాశనానికి దారితీస్తుందని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. అట్లాంటిస్ కథ ఆధునిక సాహిత్యానికి, సినిమా మరియు టీవీకి కూడా ప్రేరణగా నిలిచింది. ఈ కథ అనేక శాస్త్రీయ కథల్లో, ప్రత్యేకించి లీగ్స్ అండర్ ద సీ వంటి కథల్లో కనిపిస్తుంది. విస్తృత పరిశోధనల తర్వాత కూడా అట్లాంటిస్ యొక్క ఖచ్చితమైన పురావస్తు ఆధారాలు లభించలేదు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అట్లాంటిస్ ఒక ప్రతీకాత్మక కథగా ఉండవచ్చు, కానీ మరికొందరికి ఇది వాస్తవమైన చరిత్రగా ఉంది. అట్లాంటిస్ కథ ప్రకాశవంతమైన సమాజం, అఘాతకర పతనం మరియు పురాతన రహస్యాలతో నిండుగా ఉంది. ఇది తరతరాల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది.